నమస్తే, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అంతా నిమ్మలమేనా? ఆదివారం ఇటలీలో పనికి పోతున్నాం. సరే, ఉన్న ముచ్చటే కానీ నిన్న దేశానికి మెస్సీ వచ్చిందిగా తెలంగాణకి. మన సీఎం సార్ కూడా మెస్సీతో ఫుట్బాల్ ఆడిండు. అవ్వ జీవితం కథ వేరుంది అసలు ఇండియాలో. సరే కానీ ఎంతమంది మెస్సీలు వచ్చినాయింది, రొనాల్డో వస్తుంది, మన దేశం నుంచి మెస్సీలు లేకపోయాను ఒక బాధ అయితే ఉంది. ఎందుకంటే వాస్తవానికి చాలామంది మెస్సీలు తయారవుతారు మన కాడ. ఎందుకంటే ఒకప్పుడు కోచ్ లేకున్నా చిన్న షూస్తోని ఫుట్బాల్ ఆడిరు. ఒక అన్నలు ఉంటుండే, నేను ఆడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు, నేను రన్నింగ్ చేస్తుండే, వాళ్ళు ఫుట్బాల్ ఆడుతుండే. పాప స్టేట్మెంట్ సెలెక్ట్ అయ్యి కూడా ఏమైందన్నా అంటే పైసలు లేవు తమ్ముడు పోలేదు అని అంటుండే. కానీ కోచ్ లేరు, ఎవ్వరు లేకున్నా వాళ్ళకి వాళ్ళు ఫుట్బాల్ కొనుక్కొని వాళ్ళకి వాళ్ళు పొద్దుగా లేచి అంత డెడికేషన్ ఉంటుండే. అలాంటి వాళ్ళకి కోచ్లు పెట్టి ఒక మంచి క్రీడా మైదానాన్ని ఇచ్చి ఫండ్స్ రిలీజ్ చేసి ఒక అకాడమీ తయారు చేస్తే అప్పుడు మెస్సీని పిలిచి ఓపెన్ చేపిస్తే ఆ కథ వేరుంటుండే. కానీ ఏం చేస్తాం, మన దేశం అలాంటిది. పాపులారిటీ కోసం ఏదైనా చేస్తాం మనం. ఎందుకే మన దగ్గర టిక్ టాక్లు, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్లు ఫేమస్ అని. యూట్యూబ్ అనేది 10 మందికి చెప్పేది, కానీ మన వాళ్ళు రీల్స్ దీని మీదనే ఫోకస్ చేస్తున్నారు. చాలా ఉంది బ్రదర్, ఇంకా యూత్ ఇంకా మీరు ఇంకా ఆలోచించాలి. దేశం అటుపోతున్న గెలిపిరని నాయకులు ఎమ్మడి పడుతున్నారు. సరే, లైక్ సబ్స్క్రైబ్. అప్పటిదాకా మీ తెలుగు సైనింగ్ ఆఫ్. చావ్ చావ్.